రెడ్డి, ఆ రెడ్డి అనే తోకను అతను కట్ చేసుకోవాలేమో. మరి నితీష్ కుమార్ మనం చూసాం ఆస్ట్రేలియా పర్యటనలో అతని ప్రతిభని. అతను తొలి టెస్ట్ మనం గెలిచినటువంటి టెస్టులో తొలి ఇన్నింగ్స్ 100 లోపు ఆల్అవుట్ కాకుండా స్కోర్ 150కి తీసుకెళ్ళి ఆ టెస్టులో టాప్ స్కోరర్గా నిలిచి 10 మంది నోట్లో పడ్డాడు. సరే, అది ఎంఎస్కే ప్రసాద్, ఆయన చీఫ్ సెలెక్టర్ అంట. నాది గుంటూరే, మా ఇంటికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది మేడికొండూరు అని. ఆ ఊరు వాసి ఆయన, మన్నవ ఇంటి పేరు. మరి పూర్తి పేరు అయితే నాకైతే ఐడియా లేదు. మన్నవ శివరామకృష్ణ ప్రసాద్. వాళ్ళ బాబాయ్ అయితే చంద్రబాబు నాయుడు గారి పుణ్యమా అంట. ఏది మన ఆసియా ఖండంలో పెద్దదైనటువంటి మిర్చి యార్డు కూడా చైర్మన్గా చేశారు మన్నం సుబ్బారావు గారు. అతనితో కూడా నాకు పరిచయం ఉంది. సరే, ఇతను ఎంఎస్కే ప్రసాద్ ఈ రెడ్డి పేరుతోటి ఈ క్రికెట్లో ఒక వ్యక్తి రాణించడం ఏంటి అనుకున్నాడో ఏమో. ఈయన చూడండి, ద స్పోర్టింగ్ న్యూస్, దీంట్లో నితీష్ రెడ్డి హ్యాస్ క్రియేటెడ్ కన్ఫ్యూజన్. ఇండియా కెనాట్ ట్రస్ట్ ఆల్ రౌండర్ యాజ్ కంప్లీట్ టెస్ట్ బ్యాటర్ ఆర్ బౌలర్, సేస్ ఎంఎస్కే ప్రసాద్. అంటే దాని అర్థం ఏంటంటే ఇతను ఒక ఆల్రౌండర్ కానే కాదు, పూర్తిగా బ్యాటింగు చేయలేడు, బౌలింగు చేయలేడు, ఏదో కొద్ది గొప్ప ఆట వచ్చినవాడు తప్ప ఇతను నమ్మకమైనటువంటి ఆల్రౌండర్ కాదు అనేది ఆయన మాటల ఉద్దేశం. ఇంకా ఆయన ఏమన్నాడంటే, ఐ థింక్ ద ఇండియన్ టీమ్ వర్ మోర్ కన్ఫ్యూజ్డ్ అండ్ కన్సర్న్డ్ అబౌట్ దేర్ బ్యాటింగ్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. Nitish Reddy has created confusion for the Indian team, he added. He, that means Mr. Reddy, is neither a complete bowler nor a complete batter you can trust. అంటే నువ్వు నమ్మదగినటువంటి బౌలర్ కానీ, అంటే సెలెక్టర్లకు చెప్తున్నాడు అనమాట ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళకి, మీరు నమ్మదగినటువంటి బ్యాట్స్మెన్ కానీ బౌలర్ కానీ అతను కాదు. This has created a lot of confusion. This is one of the reasons they had to drop Shubman Gill and bring in Washington Sundar to strengthen batting lower down the order. You can't have out someone like Shubman Gill, he concluded. అంటే ఆ కన్ఫ్యూజన్లో ఈ నితీష్ రెడ్డిని తీసివేయలేక వాషింగ్టన్ లోపలికి తీసుకురావటం కోసం నితీష్ రెడ్డిని పక్కన పెట్టాల్సింది కాస్త పెట్టకుండా శుభ్మన్ గిల్ లాంటి గొప్ప ఆటగాడిని పక్కన పెట్టారని ఈయన వాపోతున్నాడు, నేను బాధపడతా ఉన్నాడు. ఇదే వ్యక్తి ఆయన ఈ రోజున మనం చూసాం, నిన్న ఏదైతే 2 గంటలు లంచ్కి ముందు జరిగినటువంటి ఆట మొత్తంలో భారత జట్టు ఆస్ట్రేలియాకి దాసోహం అయిపోయింది. దాదాపు 5.5 రన్ రేట్ చొప్పున, అది వన్డే రన్ రేట్ లాగా కొట్టేశారు. ఇండియా చేతిలో నుంచి మ్యాచ్ని లాగేసుకున్నారు. 474 స్కోరు వెళ్ళింది. ఆ స్కోరు వెళ్ళిన తర్వాత రోహిత్ శర్మ వచ్చాడు. షరామామూలుగానే 5 బంతుల్లో గాలిలో చక్కగా క్యాచ్ ఇచ్చేసి అక్కడ ఉండలేకపోతున్నాను అన్నట్టుగా వెళ్ళిపోయాడు. మరి ఆ 2 వికెట్లు పడిపోయినటువంటి ఆ తరుణంలో వాళ్ళు ఆ 3వ వికెట్ పడకుండా బాగానే ఆడుకుంటా వస్తూ ఉన్నారు. ఇది రాహుల్, అదేవిధంగా 82 రన్స్ చేసి టాప్ స్కోరర్గా నిలిచినటువంటి యశస్వి జైస్వాల్. సరే, వాళ్ళిద్దరు ఏదో రాణిస్తున్నారులే, ఇండియా కష్టాల నుంచి గట్టెక్కిద్ది అనుకున్నటువంటి తరుణంలో విరాట్ కోహ్లీ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాల్ను నమ్మి, ఆయన ఇచ్చినటువంటి రాంగ్ కాల్ని నమ్మి అతను
యశస్వి జైస్వాల్ కాస్త రన్అట్ అయ్యాడు. అతన్ని రన్అట్ చేసినటువంటి ఫీలింగ్లో ఉన్నటువంటి ఏది విరాట్ కోహ్లీ కూడా అప్పటి వరకు కూడా ఆఫ్ సైడ్ బంతుల్ని గెలకుండా ముట్టుకోకుండా జాగ్రత్తగా ఆడినటువంటి వ్యక్తి ఆ కన్ఫ్యూజన్లో అతను కూడా అవుట్ అయ్యాడు. సినారియో మొత్తం మారిపోయింది. 164 పరుగులకే 5 వికెట్లు పడిపోయినాయి. ఇంకా 110 పరుగులు కావాలా, 111 పరుగులు కావాలా ఏది ఫాలో ఆన్ తప్పటానికి. ఇక ఫాలో ఆన్ తప్పేది లేదు. ఇండియా ఖచ్చితంగా ఓడిపోతుంది. ఈ మ్యాచ్ 3వ రోజే ఫలితం రావచ్చు, లేదా 4వ రోజుకు మహా అయితే ఎక్స్టెండ్ కావచ్చు అనుకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఏదైతే రిషబ్ పంత్ ఒక చెత్త షాట్గా అవుట్ అవటం, మరి అతను రవీంద్ర జడేజా ఎంపైర్ డెసిషన్ వల్ల బలి అవ్వటం, ఏదైతేనేమి 7 వికెట్లు పడిపోయినాయి. 7 వికెట్ పడిపోయిన తర్వాత 8వ వికెట్గా వచ్చినటువంటి నితీష్ కుమార్, అతనికి సహకారం అందించినటువంటి వాషింగ్టన్ సుందర్, వీళ్ళిద్దరి సహాయంతో అతను భారత జట్టుని ఫాలో ఆన్ గండం నుంచి తప్పించడమే కాకుండా ఆయన కూడా సెంచరీ చేసి కూర్చున్నాడు. ఎవడో బయటవాడు తెలుగువాడు కానివాడు కామెంట్ చేశాడంటే అర్థం ఉంది. వెంగ్ సర్కార్ అనేవాడు కామెంట్ చేసినప్పుడు నాకైతే గోబ గుయ్యం అనిపించాలనిపించింది. వెంగ్ సర్కార్ అనేవాడు ఏమన్నాడంటే, వాళ్ళకేంటంటే మన సౌత్ ఇండియన్ ప్లేయర్స్ అంటే వాళ్ళకి కొంచెం చులకన భావం ఉంటుంది. వాళ్ళదే ఆట, క్రికెట్ మొత్తం డామినేషన్ మొత్తం నార్త్ ఇండియా వాళ్ళే ఉండాలి, ముఖ్యంగా ముంబై వాళ్ళు ఉండాలన్నట్టుగా వాళ్ళు ఉంటారు. దాంతో అతను ఇతని మీద ఏమని వ్యాఖ్యలు చేశాడంటే, బంతి బాగా అరిగిపోయిన తర్వాత అతను వస్తాడు, వచ్చి ఏదో T20 అనుభవంతో 4 షాట్లు కొట్టాడు, అతను టాప్ స్కోరర్ నిలిస్తే నిలిచుండొచ్చు, అతని బ్యాటింగ్ని టెస్ట్ ప్రమాణాలతో పోల్చడం సరైంది కాదు అన్నాడు ఆ పోటుగాడు. మరి అతనికి ఒత్తాసు పలుకుతూ అన్నట్టుగా ఎంఎస్కే ప్రసాద్ ఈ నితీష్ రెడ్డి అనేవాడు ఏ రకంగానూ ట్రస్టెడ్ బ్యాట్స్మెన్ కాదు, బౌలర్ కాదు అని చెప్పేశాడు. ఇద్దరి చెంప పగిలే విధంగా ఆడాడు నితీష్ కుమార్ రెడ్డి. ఏదైతే వెంగ్ సర్కార్ అన్నాడో కొత్త బాలుతో ఆడితే తెలుస్తుందని 44 పరుగుల మీద పాత బాలుతో 44 పరుగుల మీద ఉండగా పాత బాల్ని ఆపేసి నితీష్ కుమార్ రెడ్డి 44 పరుగుల మీద ఉండగా పాత బాల్ని ఆపేసి కొత్త బాల్ తీసుకుంది ఆస్ట్రేలియా జట్టు. కొత్త బాలుతో కూడా స్టార్క్, కమిన్స్ లాంటి బోలండ్ ఇటువంటి వాళ్ళని ఉతికి ఆరేశాడు నితీష్ కుమార్. పాత బంతితో చేసిన పరుగులు 44 అయితే కొత్త బంతితో చేసినటువంటి పరుగులు 61 నాట్అవుట్. 105 పరుగులు కొట్టి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం మరో తెలుగువాడైనటువంటి లక్ష్మణ్ చేసినటువంటిది రికార్డు ఫీట్ని సాధించి తెలుగు వాళ్ళందరినీ కూడా ఆనందోత్సాహాలతో నింపాడు. ఇక సాక్షాత్తు ఎంఎస్కేకి దైవం లాంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారే పొగిడేసరికి చంద్రబాబు నాయుడే మరి ఆయనే నితీష్ కుమార్ రెడ్డిని అభినందనలు తెలియజేసేసరికి తప్పదనుకున్నాడేమో ఎంఎస్కే ప్రసాద్. మళ్ళీ మీడియా ముందుకు వచ్చేసి మళ్ళీ లైవ్లోకి వచ్చేసి అద్భుతమైనటువంటి పోరాట పటిమ చూపించాడు. తెలుగు వాళ్ళందరికీ గర్వకారణం అని చెప్పేసి మళ్ళీ మాట మార్చాడండి. ఇది వీళ్ళ స్టైలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి వీళ్ళ ద్వేషంతో సమాజంలో ఉన్నటువంటి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎవరు కూడా రాణించకూడదు. ఒకవేళ ఎవరన్నా రాణించినా సరే వాళ్ళు వాళ్ళ యొక్క కమ్యూనిటీని హైడ్ చేసుకోమని ఉండాలి. ఇది ఎక్కడ నీతండి బాబు?
ఇదెక్కడ పద్ధతి అండి బాబు? ఇప్పటికైనా సరే పోనీ ఆ ఎంఎస్కే ప్రసాద్ ఏమన్నా హిస్టరీ ఉందా? బ్రహ్మాండంగా భారత్ జట్టుకు సేవలు చేశాడా? ఆయన 15 టెస్టులు ఆడారు. 15 టెస్టుల్లో ఆయన చేసినటువంటి పరుగులు 106. ఆయన టాప్ స్కోరు 11. పోనీ వన్డేల్లో ఏమైనా ఎరగదీశాడా? ఆయన ఆడినటువంటి వన్డేళ్ళు 15 వన్డేల్లో ఆయన చేసిన స్కోరు 131. ఆయన వచ్చేసి నితీష్ కుమార్ ట్రస్టెడ్ బ్యాటర్ కాదు, బౌలర్ కాదని చెప్పేసి అంటాడు. అంటే ఇది కుల దురహంకారమా, కుల ద్వేషమా? బాబు, ఎవరైనా సరే ఇతర రంగాల్లో రాణించేవాళ్ళు మీ కులం అనేది బయట కనపడకుండా, బయటకు రాకుండా ఆ కులం పేరుని కట్ చేసి ముందుకు రండి స్వామి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అసూయ ద్వేషాలను తట్టుకోలేరు మీరు. ఇది మాత్రం ఆ తండ్రి నిజంగా ఎప్పుడైతే వాళ్ళకేమని ఉంటుంది, ఆస్ట్రేలియా వాళ్ళకి ఏమని ఉంటుంది, ఈయన సెంచరీ కొట్టకుండా చేయాలి, కుర్రోడిని సెంచరీ కొట్టిస్తే ఎట్లా అని ఉంటుంది. సరే, అతనేంటి మొదట 5 బంతుల్లో ఒక పరుగు రాల, 6వ బంతికి సింగిల్ తీద్దాం అనుకుంటే 2 పరుగులు ఉంటే అక్కడ 2 పరుగులు తీసేశాడు. 7వ బంతి నెక్స్ట్ ఓవర్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఓవర్ అవతల ఉంది ఎవరు? బుమ్రా ఎక్కడ అవుట్ అవుతాడని భయంతో ఉంటే 3 బంతుల్ని బ్రతికాడు అన్నట్టుగా బ్రతికాడు. తర్వాత సిరాజ్ వచ్చాడు. సిరాజ్ను కూడా అవుట్ చేయాలి. బుమ్రా తర్వాత సిరాజ్ కూడా అవుట్ అయితే ఇతన్ని సెంచరీ కొట్టకుండా ఆపాలనేది వాళ్ళ ప్లాను. ఎట్లాగో సిరాజ్ మరి ఆ 3 బంతుల్ని కాపాడుకోవటం, నెక్స్ట్ ఓవర్లో మొదటి బంతికే మరి నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తి చేయటం. ఆ సెంచరీ పూర్తి చేసినప్పుడు ఆ తండ్రి కళ్ళల్లో ఆనందం చూసైనా సరే మీ కుల పెచ్చని, కుల ద్వేషాన్ని, కుల అసూయల్ని కాసేపు పక్కన పెట్టి